రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి వణికిస్తోంది. 2 రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం పూట చలిగాలులు వీచడం, గాలిలో తేమ శాతం పెరగడంతో దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాల్టి నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలికాలం మొదలైనప్పటి నుంచి చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ గత 2-3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. నవంబర్ 2వ వారం నుంచి ఉదయం పూట చలి పొగమంచు అలుముకుంటుంది. వచ్చే వారం రోజుల పాటు మార్నింగ్ టైంలో చలి తీవ్రత పెరగడంతో పాటు వాతావరణంలో భిన్న మార్పులు వస్తాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 28 నుంచి 31, 32 డిగ్రీల వరకు నడుస్తున్నాయి. ఇవి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. అయితే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి 19 డిగ్రీల నుంచి 12 డిగ్రీలు లోయెస్ట్ ఈరోజు మనకి ఆదిలాబాదు అలాగే మన పటాన్చెరు ప్రాంతంలో 12.2 డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఒక 3 డిగ్రీలు మనకి సాధారణ టెంపరేచర్ కంటే 3 డిగ్రీలు బిలో ఉంది. అయితే ఇది 5 డిగ్రీలు బిలో 2 రోజులు కనుక అదే ప్రాంతంలో రికార్డ్ అయినట్టయితే ఆ ప్రాంతంలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అంటాము. చలిగాలులు ఉత్తర ఈశాన్య దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తూ ఉండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందంటున్నారు వాతావరణ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో 12 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో 15 నుంచి 18 డిగ్రీలు నమోదవుతాయని చెప్పారు. రానున్న 2-3 రోజులు చలి తీవ్రత మరింతగా పెరుగుతుందన్నారు. సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హ్యూమిడిటీ అన్నది ఉన్న సమయంలో మనకి బాగా పొగమంచు ఏర్పడుతూ ఉంటుంది. ఈ పొగమంచు అంటే ఏం లేదు, క్లౌడ్ ఫార్మేషన్ మనకి గ్రౌండ్ లెవెల్లో జరిగిపోతుంది అన్నమాట. అదే పొగమంచు అంటాం. ఈ పొగమంచు అనేది పోయే కొద్దీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ మనకి అరౌండ్ 3 o'clock నుంచి 6:30, 7 మనకి మళ్ళీ సూర్యుడు వేడిమి వచ్చేంత వరకు కూడా ఈ పొగమంచు కొనసాగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ హైవేల మీద ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉంటుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. పొద్దున పూట నార్మల్ గా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని, కానీ గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 26, 28 డిగ్రీలు నమోదవుతున్నాయని తెలిపారు. రాత్రిపూట 12 నుంచి 15 డిగ్రీలకు పడిపోతున్నాయన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలన్నారు. మనకి రాగల ఫోర్కాస్ట్ రాగల 3-4 వారాలకి నెలాఖరు వరకు కూడా చూసుకున్నట్టయితే ఈ ఆఖరి వారంలో కొంచెం ఈ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల అలాగే మన పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతంలో కూడా 10 degrees బిలో వెళ్లే అవకాశం 1-2 రోజులు ఉంటుంది. అంటే కోల్డ్ వేవ్ కండిషన్స్ ఆ ప్రాంతంలో ప్రివేల్ అయ్యే అవకాశం ఉంటుంది. గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రానున్న 3 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. దట్టమైన పొగమంచు వస్తూ ఉండటంతో తెల్లవారుజామున ప్రయాణాలు రద్దు చేసుకోవటం మంచిదని సూచించారు.